హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. సో ఆ నవోదయ స్కూల్స్లో ఆ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి 1923 ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆ పోస్టుల వివరాల్ని నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ కేటగిరీస్లో వివిధ రకాల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సో వాటికి ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి నుంచి ఈ నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలన్నింటినీ ఇప్పుడు పరిశీలిద్దాం. సో వాటన్నిటిని నోటిఫికేషన్ యొక్క వివరాలు, అప్లై చేసుకోవాల్సిన విధానము, వాటన్నిటిని నేను ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా. అవి డిస్కస్ చేయడానికి ముందు let me thank you all who are watching my channel and who are supporting my channel. Thank you so much, friends. Please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends to subscribe. ఎందుకంటే నేను జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకి వీడియోల రూపంలో తీసుకొని వస్తుంటున్నాను. సో డిఎస్సి, టెట్ తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి ఇవన్నీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. తర్వాత ఈ యొక్క డిఎస్సి, టెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ నా వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు నేను ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలని మీతో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషను. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నవోదయ విద్యాలయ సమితి వారు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ 1923 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ నోటిఫికేషన్ నేను చదువుతున్నా. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జేఎన్వి క్యాడర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఈ యొక్క ఈ కేటగిరీస్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క పోస్టులను పిలవడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ క్యాడర్ కింద ఇక్కడ ఒక్కటే పోస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓబీసీలో ఒకటే పోస్ట్ ఉంది. సో ఇది గ్రేడ్ 1 ఆఫీసర్ క్యాడర్ కింద ఉంటుంది అనమాట. సో మిగిలిన కేటగిరీ, మిగిలిన పోస్టులను కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి క్యాడర్లో ఇక్కడ వచ్చేసి అన్రిజర్వ్డ్లో 254 పోస్టులు ఉన్నాయి. 254 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 62 పోస్టులు ఉన్నాయి. ఓబీసీలో 167 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్సీకి 93, ఎస్టీకి 46 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 622 పోస్టులు ఉన్నాయి దీనికి, ఏది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి. సో తర్వాత ఇక్కడ ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఓహెచ్కి 7, విహెచ్కి 6, హెచ్హెచ్కి 6, అదర్స్ 6, ఎక్స్ సర్వీస్మెన్కి 62. సో ఈ ఓహెచ్, విహెచ్ వాటన్నిటిని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓహెచ్ అంటే ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్, విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్. సో ఈ యొక్క డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకు సపరేట్గా పోస్టులు చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎక్కువ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చాలా పోస్టులు ఉన్నాయి, 622 ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి దాదాపు 87 పోస్టులు దాకా ఉన్నాయి. ఇవన్నీ 7, 6, 6, 6, 62. సో ఇది మంచి పోస్టులు ఉన్నాయి. ఇవి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మంచి కేటగిరీ పోస్టులు.
సో అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం. తర్వాత ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. సో ఎలక్ట్రీషియన్ ప్లంబర్లో కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 113, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 27, ఓబీసీ వచ్చేసి 73, ఎస్సీ వచ్చేసి 40, ఎస్టీ వచ్చేసి 20, టోటల్ వచ్చేసి 273 ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టులు. సో అలాగే ఓహెచ్ 4, హెచ్హెచ్ 4, అదర్స్ 3, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 27. సో ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా దాదాపు మొత్తం 142 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 14 ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే మంచి పోస్టులు అంటే ఈ నవోదయ విద్యాలయ సమితి అన్నటువంటిది ఒక మంచి గుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో. కాబట్టి ఇది మంచి పోస్టులు, మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. తర్వాత మెస్ హెల్పర్స్ కూడా దాదాపు టోటల్ వచ్చేసి 629 పోస్టులు ఉన్నాయి. టోటల్ 629 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో అన్రిజర్వ్కి 257, ఈడబ్ల్యూఎస్కి 62, ఓబీసీకి 169, ఎస్సీకి 94, ఎస్టీకి 47. అలానే ఓహెచ్కి 6, విహెచ్కి 8, హెచ్హెచ్కి 6, అదర్స్కి 6, ఎక్స్ సర్వీస్ మెన్కి 62. సో ఇక్కడ కూడా నీకు దాదాపు ఒక 300 పోస్టులు ఇక్కడ ఉన్నాయి మెస్ హెల్పర్కి, గ్రూప్ సి క్యాడర్ కింద. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో కూడా 23, ఈ యొక్క 3, 26 పోస్టుల దాకా ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ అన్ని పోస్టులు టోటల్గా 1923 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితిలో అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. తర్వాత ఇది చాలా మంచి జాబ్ నేచర్ అన్నమాట. సో కాబట్టి దీనికి మీరు ఈ వేరియస్ కేటగిరీస్లో, వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఈ యొక్క జాబ్స్కి మీకు ఏ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ తదితర అంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నవోదయ విద్యాలయకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లో మీరు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఇప్పుడు ఈ మెస్ హెల్పర్ కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, లేకుంటే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ కానీ, ల్యాబ్ అటెండర్ కానీ, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కానీ, ఇలాంటి ఈ కేటగిరీస్ సంబంధించినటువంటి పోస్టులు అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ యొక్క వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కావాల్సినటువంటి ఏ సంబంధిత డిపార్ట్మెంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఆ సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. Friends, I wish you all the best. Good luck to you all. Thanks for watching. Thank you so much.